నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైడ్రాపై బీఆర్ఎస్ విమర్శలు తప్పు అని ఇప్పుడు తేలింది సీఎం రేవంత్ రెడ్డి. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అదే స్కూల్లోనే పరీక్షా కేంద్రం. కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్పై ఆరోపణలు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలపై హనుమకొండ కలెక్టర్ చాహద్ బాజ్పై ఆకస్మిక తనిఖీలు. పాఠశాల క్రీడా మైదానంలో మహిళా శక్తి భవనం, స్థానికుల అభ్యంతరం, ప్రశ్నించిన వారిపై ఎస్ఐ దౌర్జన్యం. హైడ్రా ఏర్పాటు చేసిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైడ్రా తీసుకొచ్చినప్పుడు అనేక అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. హైడ్రా చర్యలపై మొదట్లో అనవసరమైన విమర్శలు చేసినప్పటికీ ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తవుతూ ఫలితాలు కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. హైడ్రా ద్వారా చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి వాటిని పునరుద్ధరించడం వల్ల నగరానికి మేలు జరుగుతోందని తెలిపారు. చెరువులను రక్షించడం ద్వారా భవిష్యత్తులో వరద సమస్యలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు హైడ్రా చేపట్టిన పనుల ఫలితాలు కనిపిస్తున్న నేపథ్యంలో గతంలో చేసిన తప్పుడు ప్రచారం ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారని, అయితే ప్రజల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను హైడ్రా తీసుకొచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా బాధపడ్డారు, చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ ఈరోజు ఏ లేక్స్ అయితే మేము రిస్టోర్ చేసినామో ఆ లేక్స్ని ఈరోజు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నప్పుడు వేలాది మంది వచ్చి మన కుక్కట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి పోతే బిల్డింగ్ల మీద నుంచి వేలాది మంది నేను రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఏదో పక్క దేశంతో యుద్ధం చేసి మనం సాధించి వస్తే వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు, లేకపోతే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన ప్లేయర్ వస్తే వెల్కమ్ చేసినట్టు కాలనీలో అందరు ఆడపిల్లలు పెద్దలు అందరు వచ్చి స్వాగతం పలికాను. నల్ల చెరువు 100% ఆక్రమణకు గురయ్యి ఒక కలుషితమైన ప్రాంతంగా చేస్తే ధైర్యంగా ఏమన్నా కానీ పర్వాలేదు, ఎవరు ఏమైనా అనుకోండి అని చెప్పి బుల్డోజ్ చేసినాం. బుమ్రక్ దౌలా ఈరోజు ఓల్డ్ సిటీలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఎదురుగ్గా ఒకప్పుడు ఆ బుమ్రక్ దౌలా నిజాం కుటుంబము తాగడానికి నీళ్లకు అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ వాటర్ రిస్టోర్ చేసి ఫిల్టర్ బెడ్స్ పెట్టి వాటి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచే వాళ్ళ కుటుంబానికి తాగడానికి నీళ్లు తీసుకెళ్ళి అంత గొప్ప లేక్ని మొత్తం ఆక్రమించుకోవడమే కాబట్టి కలుషితం నిండిపోయింది. వాటి అన్నిటిని క్లీన్ చేసి మన ప్రారంభోత్సవానికి పోతే నార్మల్గా ఓల్డ్ సిటీలో ఇట్లాంటి యాక్టివిటీని అసలు అలౌ చేయరు. వాళ్ళంతా యునైట్ అయ్యి ఒక రకమైన రాజకీయంగా ఒక రకమైన నిర్బంధమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళే ముందుకు వచ్చి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ ముందుకు వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు మాకు ఇచ్చినావు, ఇంత అద్భుతంగా ఇది వస్తుందని మేము ఊహించలేదు. ఈరోజు వేలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉదయం మార్నింగ్ వాక్ నుంచి ఈవినింగ్ సాయంత్రం అక్కడ జిమ్ ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టడం, మిగతా లేక్ ఎకానమీ కింద స్వయం సహాయక సంఘాలకు అక్కడ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న న్యూ ఎరా స్కూల్ కి సంబంధించిన పరీక్షా కేంద్ర ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ప్రకారం న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న సుమారు 80 మంది 10వ తరగతి విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా పబ్లిక్ పరీక్షలలో పారదర్శకత కోసం విద్యార్థులను ఇతర పాఠశాలల పరీక్షా కేంద్రాలకు పంపించే విధానం అమలులో ఉండగా ఈ పాఠశాల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షా కేంద్రం విషయంపై ఎవరికీ సమాచారం అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హాల్ టికెట్లు ఎవరికీ చూపించకూడదని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చినట్లు సమాచారం. హాల్ టికెట్ లో ఉన్న పరీక్షా కేంద్ర వివరాలు బయటకు వెళ్లడవకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మార్కుల కోసం కొన్ని
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమ పాఠశాలలోనే పరీక్షలు రాయించడం ద్వారా విద్యార్థులకు అనుకూల పరిస్థితులు కల్పించి అధిక మార్కులు సాధించాలనే ప్రయత్నం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పబ్లిక్ పరీక్షల పారదర్శకతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో హన్మకొండలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కల్పించిన తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన పరిసరాలు, టాయిలెట్ వసతులు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వి గిరిరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, నాయకులు, అధికారులు హాజరయ్యారు. అయితే భూమి పూజ జరుగుతున్న సమయంలో కొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మించేందుకు ఎంపిక చేసిన భూమి అసలు పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిందని వారు తెలిపారు. విద్యార్థులు క్రీడలు వాడేందుకు కేటాయించిన స్థలంలో వేరే భవనం నిర్మించడం సరైంది కాదని గ్రామస్తులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించారు. మహిళా శక్తి భవనం నిర్మాణానికి గ్రామంలో ఇతర ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిలో నిర్మించాలని సూచించారు. ఈ సమయంలో అక్కడ జరిగిన పరిణామాలను కొంతమంది స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రాజేష్ గౌడ్ వారి ఫోన్లను లాక్కున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానికుల వాదన ప్రకారం ఎస్ఐ దూలం పవన్ కుమార్ వారిపై దౌర్జన్యంగా ప్రవర్తించి నీ అంతు చూస్తా, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటూ బెదిరించినట్లు తెలిపారు. మంచి ఉద్దేశంతో సలహా ఇచ్చిన తమను బెదిరించడం సరైంది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు ఎస్ఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని, ప్రశ్నించినందుకు బెదిరించడం తగదని వారు పేర్కొన్నారు. ఎంతమంది చెప్తారు చేయండి, దేనికి చెప్తారు సార్? ఏమన్నా రౌండ్ ఏంటది? నువ్వు మాట్లాడదు మధ్యలో ఒప్ప చెప్పాలా? ఏమన్నా తిట్టుడు ఎందుకది? దానికి మాట్లాడుకుంటే ఏం చేయాలి మొత్తం. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి ఐశ్వర్యాల వివాహ మహోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వివాహానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే హెలీప్యాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట పోలీస్ బందోబస్తును నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హెలికాప్టర్లో గద్వాలకు చేరుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐజా రహదారిలో ఉన్న వివాహ వేదిక వద్దకు పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ వేదిక వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పలువురు నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ బందోబస్తుతో కళ్యాణ వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి నూతన దంపతులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు
సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో వివాహానికి వచ్చిన అశేష జనం సందడి చేయగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ నమస్కరించారు. అనంతరం కళ్యాణ వేదిక పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ హౌస్ లో సీఎంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పెళ్లి విందు ఆరగించారు. భోజనం అనంతరం తిరిగి హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎంకి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మత్స్య, పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీహరి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామాజికవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు లింగాల సుధీర్ రెడ్డి హోమం జరిపి గ్రామ ప్రజలందరికీ అన్నదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మదనపురం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆలయాలు, విద్యార్థులకు పాఠశాలలు మరియు వైద్యశాలలు కట్టించి గ్రామ ప్రజలకు అవసరమైన సేవలు చేస్తున్నానని, భగవంతుని దయ వల్ల భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల సుధీర్ రెడ్డి, రాధిక దంపతులతో పాటు పెద్ది ప్రసాద్, వీరభద్రయ్య, గ్రామంలోని భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన పిలుపు మేరకు మా ఊరిని నేను దత్తత తీసుకున్నాను. అప్పుడు ఆయన కూడా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తీసుకున్న దత్తత కార్యక్రమాలలో ప్రతి మూలం దగ్గర ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను మాత్రం మా ఊరిలో వచ్చిన ప్రజల కోసం గుడి, బడి, టెంపుల్ అంటే గుడి, బడి ప్లస్ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ దత్తత కార్యక్రమంలో మేము రిమైనింగ్ బ్యాలెన్స్, వివాహాలు, సామూహిక వివాహాలు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తీసుకొని చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. సరే, నాకు తోచినంత, నాకు ఎక్కువ కాదు కానీ ఆయన పిలుపు మేరకు ఎంప్రెసైజ్ చేసిన మాటలు ఇవన్నీ. మా ఊళ్ళో రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఏదో రోజు రిటైర్ కావాలంటే అన్ని కార్యక్రమాలు చేసి రిటైర్ అయ్యామనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ గుడిదంటే ఇక మా అమ్మ నాన్న లింగాల పద్మా వెంకటరెడ్డి గారి స్మారకార్థం వాళ్ళ పేర్లు, దేవుని పేర్లకు యాదృచ్ఛికంగా మ్యాచ్ కావడం, ఆ గుడిని ఇక్కడ నిర్మించడం, ప్రజల ప్రోత్సాహంతో కట్టినా కానీ ప్రజల స్పందన కరువైంది. ఈ రోజులలో గుళ్ళు అంటే చేయాల్సి వస్తుంది. అయినా తప్పదు. నాకు నా జీవితం లేకపోతే నా పిల్లల జీవితం ఉన్నంతవరకు ఈ కార్యక్రమాలు కొనసాగించి అన్నదాన ప్రసాదాలు ఎవ్రీ ఇయర్ వీలైన సార్లు చేసుకుని నా జన్మ ధన్యార్థం చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం మీరు కూడా వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మోత్కూర్లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎల్లయ్య గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ విషాదకర పరిస్థితుల్లో కూడా ఆయన కుమారుడు హర్షవర్ధన్ తన బాధను దిగమింగుకొని ధైర్యంగా ముందుకు వచ్చాడు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తండ్రి మరణ వార్తతో తీవ్రంగా కలత చెందినప్పటికీ తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు హాజరయ్యాడు. కంటికి రెప్పలా కాపాడిన తండ్రి ఇక లేడనే బాధ అతని మనసును కలచివేసిన పంటి బిగువన ఆ బాధను భరిస్తూ పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ గుండెల్లో దాచుకున్న దుఃఖంతో పరీక్ష రాయడానికి కూర్చున్న ఈ విద్యార్థి ధైర్యం అక్కడున్న వారిని కదిలించింది. ఈ సంఘటన గురించి తెలిసిన ఉపాధ్యాయులు, స్థానికులు, విద్యార్థులు హర్షవర్ధన్ ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన విద్యను ప్రాధాన్యంగా తీసుకుని పరీక్షకు హాజరైన అతని సంకల్పాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు. తండ్రి కోల్పోయిన బాధ ఎంత గొప్పదో తెలిసినా తన భవిష్యత్ కోసం ధైర్యంగా పరీక్షకు హాజరైన ఈ విద్యార్థి ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హర్షవర్ధన్ కి మంచి భవిష్యత్తు ఉండాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని పలు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యశారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్లుగా ఆర్టీసీ బస్ డ్రైవర్గా సేవలందిస్తున్న బస్ డ్రైవర్ బందనాపురం ఎల్లయ్య, ఆయన కుమారుడు బందనాపురం ప్రేమ్ బస్ కండక్టర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తండ్రి, కొడుకులు ఇద్దరు ఒకటే బస్లో డ్యూటీ చేయడం గమనార్హం. ఇద్దరు కలిసి ఒకే బస్లో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా సేవలందిస్తూ ఉత్తమ డ్రైవర్గా పలుమార్లు అవార్డులు పొందడంతో పాటు యాక్సిడెంట్ లేని ఫ్రీ డ్రైవర్గా సేవలు కొనసాగించినట్లు డ్రైవర్ తండ్రి ఎల్లయ్య తెలిపారు. ఇప్పుడు కుమారునితో కలిసి ఒకటే బస్సులో డ్యూటీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఓ మహిళా సర్పంచ్. అంతేకాదు గ్రామంలో నెలకొన్న సమస్యలను తీరుస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామ సర్పంచ్ జట్టి నాగలక్ష్మి సురేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఇతర సర్పంచ్లకు ఆదర్శంగా నిలిచారు. గతంలో కోతుల బెడతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో కోతులను గ్రామాల నుండి వెళ్లగొట్టడం కోసం ఎన్నికలకు ముందు తాము ప్రయత్నాలు చేశామని తెలిపారు. అందులో భాగంగానే మరికొన్ని కోతులు ఊళ్ళో ఇలా ధ్వంసం చేస్తూ చిన్న పిల్లలను, వృద్ధులను దాడి చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, అందుకే వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పాలక వర్గ సహాయంతో పాటు గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో కోతులను పట్టుకోవడం జరిగిందని, భవిష్యత్తులో అభివృద్ధి పనులకు కూడా అందరి సహకారం ఉండాలని తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డుపైనే గుర్తు తెలియని వ్యక్తులు ఒక గొర్రెను కోసి తల, మొండెంను వేరు చేసి వదిలేశారు. అలాగే పసుపు, కుంకుమ, నిమ్మకాయలను కవర్లో పెట్టి కొబ్బరికాయలు కొట్టి రోడ్డుపైనే ఉంచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మూఢనమ్మకాలతో ఈ పని చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్ కామ్రేడ్ గంగుల నర్సన్న కాలనీలో సిపిఐ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరుడు కామ్రేడ్ గంగుల నర్సన్న 2వ వర్ధంతి సభ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ బామన్ల రవీందర్ మాట్లాడుతూ, కామ్రేడ్ నర్సన్న అతి చిన్న వయసులో ఎర్రజెండా చేతపట్టి దొరల గడిలపై జెండా పాతిన నాటి నుండి అమరులు అయ్యేంత వరకు విప్లవ ఉద్యమాలలో పనిచేసి నిజామాబాద్ జిల్లా సెంటర్లోని 4వ డివిజన్ మాధవనగర్ లో పేద ప్రజలకు సుమారు 100 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఉద్యమంలో ఉన్నంతకాలం రైతాంగం కోసం, పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజలపై ఏ భారం మోపినా దానికి వ్యతిరేకంగా నిరంతరం ధర్నాలను, రాస్తారోకోలను, నిరసన కార్యక్రమాలను చేపడుతూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు కామ్రేడ్ నర్సన్న అని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామన్ల రవీందర్, నరసన్న కూతుళ్లు బిందు, మానస మరియు తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పల్లె మల్లేష్, కత్తుల మారుతి, సత్యనారాయణ, గారబోయిన శంకర్, కొండ అనుష, రజియా, పల్ల దుర్గయ్య, కొంతం యాది మల్లన్న, భిక్షపతి, లక్ష్మణ్, మహిళలు అన్నం అనిత, రుక్కవ్వ, మంజుల, సిద్దవ్వ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు నర్సన్నకు మన చుట్టం గారు, మన బంధువు గారు, మన అయ్య గారు, మన అన్నగారు, మన కొడుకు గారు కాకపోయినా ఎన్ని ఒక్క 60, 70, 100 కుటుంబాల దాకా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని నర్సన్న మాకు నీడనిచ్చాడు, మాకు ఒక ఎర్రజెండా తోడునిచ్చాడు అని గుర్తుంచుకొని 2వ వర్ధంతి జరుపుతున్న ఈ నర్సన్న కాలనీ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ ఎర్రజెండా దాదాపు పుట్టి 100 సంవత్సరాలు గడిచిపోయింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమై విద్యార్థులు ముందస్తుగా ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు కొంత ఉత్కంఠంతో పాటు ఆశాభావంతో పరీక్షా కేంద్రానికి వచ్చారు. తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ తల్లిదండ్రులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ప్రోత్సహిస్తూ పంపించారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ధైర్యం చెబుతూ భయం లేకుండా ప్రశాంతంగా ప్రశ్నపత్రాలను చదివి సమాధానాలు రాయాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరగడానికి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన్మాదంతో ఇరాన్ పై చేస్తున్న దౌర్జన్యకర యుద్ధాన్ని ఆపాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శాంతియుత నిరసనలో ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో మార్పులు చేయాలని, దేశంలోని ఆదాని, అంబానీ లాంటి కొద్ది మంది మేలు కోసం అమెరికాకు మద్దతు పలికి యుద్ధాలకు పరోక్షంగా మద్దతు పలకడం సరికాదని, బీజేపీ ప్రభుత్వ అలీన దేశాల విధానాల వల్ల దేశ ప్రజలకు కలుగుతున్న నష్టాలను దేశంలోనే 140 కోట్ల ప్రజలు గమనిస్తున్నారని, మోడీ విధానాలను మార్చుకోకుంటే రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విముక్త చిరుతల కచ్చి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గత 15 రోజులుగా అన్యాయంగా యుద్ధం చేస్తున్నాయని, ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసిన ఈ రెండు దేశాలు తమ దౌర్జన్యాన్ని నిసిగ్గుగా సమర్థించుకుంటున్నాయని, ఈ యుద్ధం వల్ల మన దేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్న అమెరికా నియంత పోకడను ఆపడం లేదని, ఇరాన్ దేశంలో అన్యాయంగా వేల మంది మరణిస్తున్నారని, లక్షల కోట్ల సంపద నాశనమవుతుందని, యుద్ధం వల్ల వివిధ దేశాల్లోని పిల్లలు, వృద్ధులు, పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు సోమరామమూర్తి, సాయిని నరేందర్, ఎదునూరి రాజమౌళి, తాడిశెట్టి క్రాంతికుమార్, మంద వీరస్వామి, కన్నం సునీల్, నలిగంటి చంద్రమౌళి, జన్ను పద్మ, ప్రభంజన్, గొల్లపల్లి వీరస్వామి, ఐతం నగేష్, అంబార అనిల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విదేశాంగ విధానాలతోనే ఇవాళ భారతదేశం నుంచి పోయి ఇతర దేశాల్లో బ్రతుకుతున్న వారి మీద కూడా ఎంతో దుర్మార్గమైన అణచివేత కొనసాగుతుంది. కాబట్టి కొద్దిమంది లాభం కోసం చేసే ఒక నరేంద్ర మోడీ రాజకీయాల్ని బంద్ చేసి ఇప్పటికైనా మన భారతదేశ పౌరులకు మేలయ్యే ఒక రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన అమెరికా దాడులని ఖండించడమే కాకుండా ఇరాన్కు మద్దతుగా నిలబడి, బలహీన దేశాలకు మద్దతుగా నిలబడి ఒక ప్రజాస్వామ్యాన్ని మనము పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకో మాట చెప్పాలంటే అసలు మానవుడు ఆయుధం ఎందుకు తయారు చేసిందనే విషయం ఆలోచిస్తే ఒక జంతువుల నుండి రక్షణ కోసం మొదటగా మానవుడు ఆయుధాలు తయారు చేసింది. కానీ నేడు మానవుల ఆయుధాలు ఎందుకు తయారు చేస్తుడు? అమెరికా ఆయుధాలను ఎందుకు తయారు చేస్తుందంటే మానవులను చంపడం కోసం, బలహీనమైన దేశాలను చంపడం కోసము, బలహీనమైన దేశ ప్రజల మీద యుద్ధం చేయడం కోసము ఇవాళ అమెరికా ఆయుధాలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి యుద్ధోత్పాద అమెరికాని ఖండించాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైడ్రాపై బీఆర్ఎస్ విమర్శలు తప్పు అని ఇప్పుడు తేలింది సీఎం రేవంత్ రెడ్డి. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అదే స్కూల్లోనే పరీక్షా కేంద్రం. కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్పై ఆరోపణలు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలపై హనుమకొండ కలెక్టర్ చాహద్ బాజ్పై ఆకస్మిక తనిఖీలు. పాఠశాల క్రీడా మైదానంలో మహిళా శక్తి భవనం, స్థానికుల అభ్యంతరం, ప్రశ్నించిన వారిపై ఎస్ఐ దౌర్జన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.